అందరికీ నమస్కారం అండి. నేను మధుకర్ సంధి. నేను సాఫ్ట్‌వేర్ కంపెనీకి వన్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓగా ఉన్నాను. లాస్ట్ 10 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్‌లో మధ్య మధ్యలో కొంటూ ఉండేవాడిని. ఆహ్, ఇప్పుడు మనకు గ్రోత్ ఏరియా ఎక్కడుంది అని అనాలిసిస్ చేస్తూ ఉంటే చాలామందికి అంతటా పెరిగిపోయినాయి అని ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ ఎక్కడుంటుందో తెలియదు ఉంటుంది. మేము రెగ్యులర్‌గా చూసిన బట్టి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసిన దాన్ని బట్టి అక్కడ చందనవెల్లి, చేవెళ్ళ నియర్ షాబాద్‌లో చాలా గ్రోత్ కనబడుతుంది. చందనవెల్లి సెజ్‌లో 3,200 ఎకరాలలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, డాటా సెంటర్సు, అదానీ, ఎయిర్‌టెల్, కంట్రోలిస్ దేర్ ఆర్ 8-9 డాటా సెంటర్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. వెల్స్పన్ అనే ఫ్లోరింగ్ కంపెనీ 600 ఏకర్స్ తోటి స్టార్టింగ్‌లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాని తర్వాత నీలోఫర్ కేపు, అద్వామా అనే న్యూట్రిషన్ టాబ్లెట్స్ తయారు చేసేది అక్కడే కంపెనీ వచ్చింది. బ్రష్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత రైల్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా అక్కడే ఉన్నవి. మిగతావి డైఫుకు అనే ఇంట్రాలాజిస్టిక్ కంపెనీస్ కూడా, జపాన్ బేస్డ్ కంపెనీస్ కూడా ఆ ఏరియాలో ఉన్నాయి. సో అక్రాస్ ద గ్లోబ్లో ఉన్నటువంటి కూడా చాలా కంపెనీస్ ఆ ఏరియాలో ఉన్నాయి. ఇది చందనవెల్లి సెజ్లో ఉన్న 3,200 ఎకరాలలో ఉన్న కంపెనీస్. ఇంకొక సెజ్ దాని పక్కనే సీతారాంపురం సెజ్లో కనుక చూస్తే అక్కడ ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ ఉంది. దానిలో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒలక్ట్రా అనేది చాలామంది తెలుసు. ఈవీ సైడ్ చాలా బస్సెస్ కనబడుతూ ఉంటాయి. ఒలక్ట్రా కంపెనీ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద యూనిట్ ఉంది. ఇది ఫస్ట్ ఫేజ్లో ఉంది. సెకండ్ ఫేజ్లో కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్లో మోడ్లో ఉన్నారు. అది 1,100 ఎకర్స్లో సీతారాంపురం ఉంది. ఈ రెండు క్లస్టర్స్ కలిపి రీతం లాగా అక్కడ చాలా ఇండస్ట్రీస్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా గ్రోత్ కనబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో గ్రోత్ కెన్ హ్యాపెన్. ఆ గ్రోత్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అక్కడ సీడ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి గ్రోన్ అయింది కాబట్టి ఎక్కువగా ఎక్స్పాన్షన్స్కి గ్రోత్ అయితే కళ్ళు మూసుకొని కనబడుతుంది. మా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇల్లు కట్టి, ఈవెన్ మైక్రోసాఫ్ట్ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా 5 floors 6 floors ఇలా కట్టేసేసి ఇమ్మీడియట్గా కంపెనీస్కే రెంటల్కి ఇచ్చేస్తున్నారు. రెంటల్ వాల్యూస్ అయితే అది అక్కడ ఆ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంది. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. Hello all. So this is a Sai Garden venture. So this is my favorite venture actually always. So this is nearest one to the Radial Road 2. So there is a Radial Road 2 which is coming from the Kotwalgooda నుంచి పరిగికి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ 500 meters అవే ఉంటుంది. దీనిలో కమర్షియల్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 2 కమర్షియల్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి 10 acres 19 గుంటాస్ తోటి ఎస్టాబ్లిష్ అయింది. దీనికి అసోసియేషన్, దీనికి అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో దీస్ అ ఫేవరెట్. ఇక్కడ చాలా విల్లా టైపు ఇల్లులు వచ్చే స్కోప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అవర్ ప్రొజెక్షన్ ఈజ్ విల్లా టైప్ కట్టించి అమ్మేద్దామని, అంటే రెసిడెన్స్ క్రియేట్ చేద్దామని ఉన్నది. ఆల్ 33 feet 40 feet రోడ్లు అనమాట. సో దిస్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ గ్రోత్. ఇట్ విల్ కమ్ డౌన్ ద లైన్. ఇట్ ఈస్ వెరీ నియరెస్ట్ టు ది రేడియల్ రోడ్ 2. ఇక్కడ నుంచి నీకు డిస్టెన్స్ కూడా ఉండదు. సో అన్ని ఇండస్ట్రీస్కి కొంచెం ఫార్గా ఉంటాము. రెసిడెన్స్కి చాలా పర్ఫెక్ట్ ప్లేసు. సో రోడ్కి వెరీ నియరెస్ట్ వన్. సో 2 కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం వాళ్ళు ఇది 2020లో మేము క్రియేట్ చేసాము. ఇది 7.5 acres ఫామ్ ప్లాట్స్. సమ్ ఆఫ్ దెమ్ 5 గుంటాసు 4 గుంటాసు అలా ఉన్నాయి. సో వీ హ్యావ్ అంటే డిఫరెంట్ ప్లాంట్స్, డిఫరెంట్ ట్రీస్ పెట్టేసి ఒక ఫామ్ విల్లా టైప్ కడదాం అనేది కాన్సెప్ట్. సో అది మేము విల్లాస్ కాన్సెప్ట్ లాగా కట్టి దీన్ని చేస్తాము. ఇందులో ఆల్ కైండ్ ఆఫ్ ట్రీస్ డౌన్ ద లైన్లో చూస్తే ఆల్ కైండ్ ఆఫ్ ట్రీస్ పెట్టాము. దీని ఎదురుగా మీరు చూస్తే అక్కడ కంపెనీస్ వెల్స్పన్, నీలోఫర్ అన్ని కంపెనీస్ కనబడతాయి. ఈ వెంచర్ వచ్చేసి 2 సెజ్లకు మధ్యలో ఉంటుంది. సీతారాంపూర్కి అండ్ చందనవెల్లి సెజ్కి మధ్యలో ఉంటుంది. దిస్ ఆల్సో వెరీ గుడ్, మీకు రిటర్న్ ఇచ్చే ప్లేస్ అనమాట. ఫామ్ ప్లాట్ ఆల్రెడీ క్రియేటెడ్. మేము అందరికీ ఒక గ్రూప్ ఉంది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే లెట్ మీ నో. ఇది మేము కొన్ని ప్లాట్స్ ఉన్నాయి సెల్లబుల్కి. వీ కెన్ ఏబుల్ టు షేర్ దాట్ ఇన్ఫర్మేషన్. ఈ కమర్షియల్ ప్లాట్స్ మంచి డెవలప్మెంట్లో ఉన్నాయి. వీటికి ఫెచ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి చందనవెల్లి నుంచి రుద్రారము అండ్ నాగర్పేట ఇది రోడ్ ఫేస్ పిట్లు అనమాట. 2 సెజ్లకి మధ్యలో ఉంటుంది. చందనవెల్లి సెజ్కి, సీతారాంపురం సెజ్కి మధ్యలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ డౌన్ ద లైన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వెరీ డెవలప్మెంట్ ప్లేస్లో ఉంటుంది.
దీనికి ఎక్కువగా ఎన్ని 5 ఫ్లోర్స్ కూడా వేసుకొని కట్టించి అమ్మొచ్చు అనమాట. రెంటల్ ఇన్కమ్ ఈజీలీ జనరేట్ అవుతుంది. కంపెనీసే వాళ్ళు తీసుకొని మనకు బిల్డింగ్ కట్టగానే వాళ్ళు రెంట్‌కి అడుగుతూ ఉన్నారు. సో, ఈ ఏరియా అంతా ఎప్పుడైనా రెంటల్‌కి కానీ, గ్రోత్ పర్స్పెక్టివ్ కానీ చాలా కంపెనీస్‌కి మధ్యలో ఉంది కాబట్టి పొల్యూషన్ కూడా ఏమీ ఉండదు. కంపెనీస్‌కి కూడా ఏం డిస్టర్బెన్స్ ఉండదు. రెసిడెంట్స్‌కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. సో, ఆల్సో ఇది కమర్షియల్స్‌కి చాలా డౌన్ ద లైన్‌లో ఈ ప్లేస్ ఈస్ అ వెరీ గుడ్ పొటెన్షియల్ ఫర్ ద కమర్షియల్. సో, యూ కెన్ బై నౌ అండ్ ఎంజాయ్ ఫర్ ద ఫ్యూచర్.